వెల్కమ్ టు మినీ బ్లాగ్. నన్ను ఇలా చూసి మీరు ఎవరు భయపడకండి. ఎందుకంటే లాస్ట్ నైట్ మా కాలనీలో వినాయకుడిది నిమజ్జనం జరిగింది. దానికోసం అని చెప్పేసి ఇంక ఇలా ఉన్నానన్నమాట. కోలాటం వేయాలి. కోలాటం వేసే వాళ్ళందరికీ ఇలా లేడీస్కి క్యాప్స్ అయితే ఇచ్చేశారు. ఇంకా తీసుకొస్తూ ఉన్నారు. సో రెడీగా అందరం నుంచొని ఉన్నాము. ఒక పక్క సాంగ్స్ పెడుతూ ఉంటే డాన్సులు వేస్తూ ఉన్నారు వేసేవాళ్ళు. ఫైనల్గా ఇంకా మా కాలనీకి వచ్చేసింది. సో ప్రతి ఇంటి ముందుకు వచ్చి ఇంకా ఆపేసి వెళ్తూ ఉన్నారనమాట. మా శ్రీయాన్ కూడా వాళ్ళందరినీ చూసి వాటర్ పోస్తా అని ఏడుస్తుంటే ఇంక ఇక్కడ ఫ్రెండ్ వాళ్ళ ఇంటి ముందు అయితే పోయించేసాము. ఇలా కొంచెం వాడి సరదా కూడా తీరిందనమాట. పోసి మంచిగా దండం పెట్టుకుంటున్నాడు. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ పిల్లలకి హాలిడే వచ్చింది కదా, ఇంకా ప్రశాంతంగా స్టార్ట్ అయింది వాళ్ళ డే అయితే. వీడికి ఎలర్జీ అసలు బాగా వస్తుంది. మా శ్రియాన్కి ఎలర్జీ వస్తూ ఉంది. ఎన్ని హాస్పిటల్ చూపించాము, 2-3 చూపించామన్నమాట. అయినా కూడా తగ్గట్లేదు. మెడిసిన్ వేసినంతసేపు బాగుంటుంది, తర్వాత మెడిసిన్ అయిపోతే మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఇంకా దానికోసం అని చెప్పేసి ఇంట్లో చేద్దాము హోమ్ రెమెడీ ఏదో ఒకటి అని చెప్పేసి ఇలా వేపాకు కొంచెం పసుపు వేసి మిక్సీ పట్టేసి కాళ్ళకైతే రాస్తూ ఉన్నాను. చూడాలి ఒక 2 days అలా రాస్తే ఏమన్నా తగ్గుతుందా లేదా అని. వాడికి మంట ఏమీ లేదు, బట్ అయినా కూడా రాయొద్దు అని చెప్పి ఏదో అనుకొని ఏడుస్తూ ఉన్నాడు వాడు. కాసేపటికి సెట్ అయిపోయాడులేండి. రాయొద్దు అని చెప్పి అంటున్నా, మనం అయితే వదిలిపెట్టాం కదా. ఎందుకనో ఏమో ఎక్కడికి వెళ్ళినా ఒకటే చెప్తున్నారు, ఫుల్ ప్యాంటు ఫుల్ టీషర్ట్ వేయండి ఇంకా అలానే వస్తుంది పిల్లలకి అంటున్నారు. కానీ మెయిన్ అసలు రీజన్ ఏంటో చెప్పట్లేదనమాట. ఎన్ని హాస్పిటల్ వెళ్ళినా ఇంకా అలానే చెప్తున్నారు. ఫైనల్గా ఇంక ఇప్పుడు కొంచెం కామ్ అయిపోయాడు. కచ్చా మ్యాంగో చాక్లెట్స్ ఉంటే అవి తింటూ ఉన్నాడు. డే అయితే ఇవాళ మార్నింగ్ ఛాయ్తో స్టార్ట్ అయింది. రోజు మార్నింగ్ అయితే ఛాయ్ పెట్టాను నేను, బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత పెడతా. బట్ ఇవాళ ప్రశాంతంగా ఛాయ్ తాగి పనులు స్టార్ట్ చేద్దాం కదా అని ఇంకా తాగుతూ కూర్చున్నాము. ఈ లోపల ఆరుష్ కూడా వస్తే వాడికి నెయిల్స్ తీస్తూ ఉన్నాను అనమాట. వీడు చూడండి లాస్ట్ నైట్ థమ్స్అప్ తీసుకున్నారు. ఇంకా అది ఇంట్లో ఉంటే అది తాగమని చెప్పేసి పక్కన పెట్టేశాను, కొంచెం దీని నుంచి డైవర్ట్ అవుతాడని. చూడండి ఎలా చేస్తున్నాడో తాగమంటే. ఇలా ఉంటాయి అన్నమాట. ఎట్లయినా చిన్నవాళ్ళు ఇలానే ఉంటారు, కొంచెం మొండిగా కొంచెం గడ్స్గా. మా శ్రియాన్ అయితే ఇంకా ఎక్కువ అనమాట. ఇక్కడ ఇంకా లేచాడు, కొంచెం మారింది, అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. ఇల్లంతా కూర్చోరా అంటే అసలు వినట్లేదు. ఇంకంతా పడేస్తూ ఉన్నాడు. ఇంక బ్రేక్ఫాస్ట్కి రెడీ చేస్తూ ఉన్నాను. ఇంకా వాడికి స్నానానికి కూడా వాటర్ పోస్తూ ఉన్నాను. కొంచెం వేపాకు మరిగించి ఈ మధ్య పోస్తూ ఉన్నాను ఒక 2 days నుంచి. బట్ అయినా నో రిజల్ట్ అనమాట. ఇంకా చూడాలి, అందుకే వేపాకు మిక్సీ పట్టి రాస్తాను. ఒక పక్క మ్యూజిక్ అయితే రన్ అవుతూ ఉంది. ఆరుష్ ఇక్కడ వచ్చేసాడు, స్నానం చేసి వచ్చేసాడు అనమాట. ఇంకా వాడు రెడీ అవుతూ ఉన్నాడు. వాడికైతే బ్రేక్ఫాస్ట్ వేసి ఇచ్చేసేయాలి. ఇక్కడ శ్రియాన్ కూడా ఫ్రెష్ అయిపోయాడు. ఇంకా వాడికి కూడా వేసి ఇచ్చేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్కి రాగి దోశ ఇవ్వాల. చట్నీ అయితే ఏం చేయలేదు, ఇది పుదీనా పచ్చడి చేశాను ముందు రోజు నైట్. సో అదే ఉందన్నమాట. ఇంకా వాళ్ళ ముగ్గురికి బ్రేక్ఫాస్ట్ అయితే వేసి ఇచ్చేసాను. ఇంకా వాళ్ళకి వేస్తే ఏ బాధ ఉండదు అనమాట నాకు. సో నేనైతే ఇంక ఇక్కడ నా దోశ అయితే వేసుకుంటూ ఉన్నాను. లంచ్ కోసం కర్రీకి ఆలు కర్రీ చేద్దామని చెప్పేసి ఉడకపెడుతూ ఉన్నాను. సో ఇదే అన్నమాట, పుదీనా పచ్చడి కొంచెం ఉంది. ఇంక ఇప్పుడైతే అయిపోతుంది అది. నెక్స్ట్ నైట్ కాకరకాయ కారం కూడా చేశాను. సో ఇదన్నమాట ఇవాళ మినీ బ్లాగ్. నచ్చితే లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా. మళ్ళీ కలుస్తాను. బాయ్.